చేసుకున్నామండి. స్తుతి స్తుతి స్తోత్రములు స్తోత్రములు. సర్వ సృష్టికి కారణభూతుడా, ఆది సంభూతుడా, నిరంతరము స్తోత్రాలుడై ఉన్నామా యేసయ్య. ఈ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మా ప్రభువా, నా యేసురావును ప్రేమించి ఆయన ద్వారా మా ప్రభు ఏర్పాటు చేసిన ఈ ప్రార్థన మీటింగులను బట్టి ప్రార్థిస్తున్నాం. నేను రోజున నేను ఘనముగా క్రమముగా పిల్లలకు ఆశీర్వాదంగా జరిగించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇవాళ కూడా మరి యొక్క రెండవ ఈ మీటింగులు ప్రార్థనా కూడికలో మమ్మల్ని అందరూ నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమయమందు మీద ఆశుడు నాయన ఈ వాక్యము ప్రజలకు తెలియజేయుచుంటుండగా 30 60 100 ఫలించినట్లుగా సహాయం చేయండి. ఆనాడు పేతురు గారు బోధించినప్పుడు అనేక మంది నాయన రక్షింపబడి 3000 మంది రక్షింపబడి సేవించి స్థితించారు. ఈ రాత్రి వేళ అట్లాంటి కార్యాన్ని మీరు జరిగించమని ప్రార్థన చేయొచ్చు. ఈ దాసుని మీ శిరోసాటును మరుగుపరచండి, మీ ఆత్మతో నింపండి. ఈ వాక్యం చేత మా ప్రభువును బలపరిచి మాట్లాడుతున్న ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో ఫలించడానికి సహాయం చేయమని అడుగుతున్నాం. చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి స్తోత్రాలు, వచ్చిన బిడ్డలను బట్టి స్తోత్రాలు. అయినా ఇంకా రాక వెనపడ్డ బిడ్డలు త్వరపడి రావడానికి సహాయం చేయండి. ఈ కోడికనైనా మొదటి నుండి ఆఖరి వరకు మీ ఆత్మధైర్యంలో జరిగించుకొని నడిపించమని మా ప్రియుడు రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తూ అడుగుచున్నాము తండ్రి. మంచిది. ప్రార్థించిన దేవుని దాసులు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ సమయంలో మరి సుజీవ్ కుమార్ అన్న గారికి అవకాశం ఇద్దాం. అందరూ కూడా చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్మ దేవుని మనం ఆహ్వానించుకుందాం. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో మొదటిగా దేవదేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ దినము ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సభలో మీతో కూడా తండ్రిని ఘనపరచడానికి దేవదేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఇట్టి అవకాశమును మరి కల్పించినటువంటి దైవజనులు ఇమానియల్ గారికి, పాస్టమ్ గారికి, వారి బిడ్డలకు అలాగే వారి సంఘానికి ప్రత్యేకమైనటువంటి వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. అలాగే అభిషక్తులు మరి ఘనులైనటువంటి దైవ సేవకులు ఇక్కడ చాలామంది ఉన్నారు. వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి నేను చాలా సంతోషపడుతూ ఉన్నాను. ఇలాంటి అనుభవమే విడువని ప్రేమ అనేటువంటి క్యాసెట్ రిలీజ్ అయినటువంటి ఒక సంవత్సరంలో శంషాబాదులో మీటింగ్స్ ఏర్పాటు చేసి ఒక సహోదరి నన్ను ఆ సభల్లో దేవుని యొక్క పరిచర్య కొరకు ఆహ్వానించినప్పుడు వెళ్ళాను. వెళితే ఆ రోజు రాత్రికాలపు ఆరాధన అయిన తర్వాత ఒక సహోదరి నా దగ్గరికి వచ్చారు. వచ్చి బ్రదర్ చెప్పినట్లుగానే ఒక మంచి సాక్ష్యాన్ని చెప్పారు. ఏంటంటే, అన్న నేను ప్రభు అంటే నాకు తెలీదు, నేను ఒక అన్య కుటుంబంలో నుండి వచ్చినటువంటి బిడ్డని. ఒకసారి నేను బస్ స్టాండ్లో వెళుతున్నప్పుడు సూర్యాపేట బస్ స్టాండ్ దగ్గర ఆ బస్ స్టాండ్ కౌంటర్లో ఈ క్యాసెట్స్ ఇవి ఉన్నటువంటి చోట ప్లే అవుతుంది ఒక సాంగ్. ఆ సాంగ్ ఎందుకో నన్ను ఆకర్షించింది. నేను వెళ్ళి అది కొనుక్కున్నాను, ఇంటికి వెళ్ళాక వినాలని. ఆ పాట నన్ను చాలా బలపరిచింది, ప్రభు వైపునకు నన్ను నడిపించింది. ఈరోజు మీరు ఇక్కడికి వస్తున్నారని తెలిసినప్పుడు నేను మిమ్మల్ని చూడాలని, మీతో ఈ మాటలు పంచుకోవాలని మీ దగ్గరికి వచ్చానని చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రోజు నేను చాలా సంతోషపడ్డాను. ఒక పాట ఒక వ్యక్తిని ప్రభావితం చేయగలదా అంటే ఖచ్చితంగా చేయగలదు అని ఆ రోజు నేను చాలా సంతోషపడ్డాను. అదే సమయంలో ఈరోజు బ్రదర్ చెప్పిన సాక్ష్యం, అంటే ఇప్పుడు చెప్పడం కాదు, ముందే నాతో ఆయన ఫోన్ మాట్లాడినప్పుడే ఒకరోజు రాత్రి నాతో మాట్లాడినప్పుడు బ్రదర్ చెప్పారనమాట, అన్న ఇది నా పరిస్థితి, నేను ఇట్లా మీ పాట విన్నాను, విన్న తర్వాత
మా తండ్రి గారి పేరు మీద వాడిని చర్చిలో ప్రజెంట్ చేశాను. ఆ తర్వాత నేను అక్కడ పాట పాడటం జరిగింది. అలా నేను ఈరోజు ప్రభు పరిచర్యలో ఒక 2 సంఘాలని నడిపిస్తున్నానని చెప్పినప్పుడు చాలా సంతోషమైంది. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజంగానే ఒక్కొక్కసారి కొన్ని పాటలు కొందరు వ్యక్తుల యొక్క జీవితాలను ప్రభావితం చేస్తాయి. ప్రసంగం అంటే సహజంగా ఒక 1 అవర్ దగ్గరగా ప్రసంగం వినాలి. కానీ అదే ఒక పాట ఒక 5 నిమిషాల్లో ఒక 3 గంటల సేపు ఉన్న ప్రసంగాన్ని కూడా కొందరి హృదయాలను తాకగలుగుతారు. అట్లా తాకే కొన్ని పాటలు దేవుని కృప వల్ల నేను పాడడానికి, క్రైస్తవ సంఘాలకి అందించడానికి దేవుడు నాకు కృపనిచ్చినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఎక్కువగా ప్రారంభంలోనే నేను విడువని ప్రేమ అనేటువంటిది 3వ CD 3వ క్యాసెట్, అది ఫస్ట్ ఆరాధ్య దైవం అనే క్యాసెట్ చేశాను. ఆ తర్వాత నిజ స్నేహితుడు అనేటువంటి క్యాసెట్ చేశాను. ఆ తర్వాత విడువని ప్రేమ అనే క్యాసెట్ చేశాను. ఇట్లా ఈ క్రమంలో చాలా క్యాసెట్స్ చేయటం, పాటలు సిద్ధపరిచి ఇవ్వటం అనేటువంటిది జరిగింది. అయితే నేను ఎక్కువగా ఎవరికి తెలియకపోయినా నా పాటలు మాత్రం చాలామంది పాడుతూ ఉన్నప్పుడు అవి వింటూ చాలా సంతోషపడుతుంటాం. ఈరోజు మేము నాతో పాటు మా కైక్లూరు సంఘం నుండి యవన బిడ్డలు వచ్చారు. వారు మేము వస్తున్నప్పుడు కారులో పాటలు పెడితే ఆ పాటలు వింటున్నప్పుడు ఒక్కొక్క పాట గురించి ఎట్లా పాట వ్రాసామనే దాని గురించి వారికి చెప్తూ నేను రావటం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక పాట పాడి మరి బ్రదర్ని ఒక మంచి సేవకునిగా, సమర్పణ కలిగిన, రోషము కలిగిన, బలమైన పరిచర్య చేసే ఒక సేవకునిగా నిలవబెట్టినటువంటి ఆ పాటే నేను పాడాలని నేను ఆశపడుతున్నాను. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా, యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభు సన్నిధిలో ఈ పాట పాడి ప్రభావం ఎందుకు వచ్చిన పాటే మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ, యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ.
అందరూ మనల్ని వదిలిపెట్టేస్తారు. స్తోత్రం స్తోత్రం. ఒంటరి నేనైతిని. నా గానం నీవయ్యా, నా ధ్యానం నీవయ్యా, నా ప్రాణం నీవయ్యా, నా సర్వం నీవయ్యా యేసయ్యా. నిన్ను చూడాలని ఆశ మెస్సయ్యా, నిన్ను చేరాలని ఆశ యేసయ్యా. నిన్ను చూడాలని ఆశ మెస్సయ్యా, నిన్ను చేరాలని ఆశ. నజరేయుడా నా శనివయ్యా, నా ధ్యాసనివయ్యా, నా భాషనివయ్యా, నా శ్వాసనివయ్యా యేసయ్యా. నిన్ను చూడాలని ఆశ మెస్సయ్యా, నిన్ను చేరాలని ఆశ యేసయ్యా. చూడాలని ఆశ మెస్సయ్యా, నిన్ను చేరాలని ఆశ. ఎవరు ఉన్నారు నాకు ఈ లోకంలో, ఎవరు ఉన్నారు తోడు నా జీవితమందు. హల్లెలూయా. అందరూ సంతోషంగా ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. ఎవరు చెప్పట్లేదు? గట్టిగా చెప్పండి. హల్లెలూయా.
ఎందుకంటేనండి వినాల్సింది మీరే కదా. మీరు వందనాలు చెప్పలేదు అనుకోండి, అయ్యగారు మాకు వందనాలు చెప్పలేదు, మేము కూడా ఆయనకి చెప్పలేదు అని వాక్యం అంటూ మానేస్తారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేనేమి మిమ్మల్ని విసిగించను, కొద్ది మాటలు చాలా త్వరితగతిని మీ ముందు పెట్టాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్ళడానికి ముందుగా ప్రస్తుత దినాల యొక్క నేపథ్యాన్ని ఒకసారి మీ ముందుకు తీసుకురావాలి. ఇప్పటికే మనము 40 దినాలు శిలువ ధ్యానాలు అనేటువంటి వాటిని ధ్యానం చేసుకుని, ఈ నెల 5వ తేదీ యేసుక్రీస్తు ప్రభువారు మరణమును జయించి తిరిగి లేచినటువంటి ఈస్టర్ పండుగ జరుపుకొని 40 దినాల ముగింపు, పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్థాన బలమును అనుభవిస్తూ ఆనందిస్తూ అద్భుతంగా పండుగను ఆచరించేసాం. గట్టిగా స్తోత్రం చెప్పాలండి. హల్లెలూయా. క్రైస్తవ జీవితంలో ఒక విధంగా చెప్పాలంటే ఈ 40 దినాలు కూడా, ఆ తదుపరి వచ్చేటువంటి హోలీ వీక్, ఆ తదుపరి వచ్చే ఈస్టర్ పండుగ చాలా ప్రశస్తమైనటువంటి వాటిగా మనము ధ్యానం చేసుకుంటూ ఉంటాం. చాలా భక్తి శ్రద్ధలుగా మనం వాటిని ఆచరిస్తూ ఉంటాం. అయితే ఆ తదుపరి ప్రస్తుతం ఇప్పుడు దినాలు ఉన్నాయి చూడండి, ఈ రోజులు, ఇప్పుడు మనము అనుసరిస్తున్నటువంటి ఈ రోజుల్లో మరి దైవ సేవకులు ఏర్పాటు చేసిన ఈ సభలు కూడా పునరుత్థాన దినం ఈస్టర్ పండుగ అనంతరము చూసేటువంటి రోజులు ఇవి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పాలి. అయితే గొప్ప విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత ఈ భూమి మీద 40 దినాల పాటు సంఘములో ఉన్నటువంటి వారికి, శిష్యులైనటువంటి వారికి, స్త్రీల సమాజం వారికి, అనేకులకు ఆయన 40 దినాలు భూమి మీద 11 పర్యాయాలు తన ప్రత్యక్షతను అనుగ్రహించినట్లుగా పరిశుద్ధ గ్రంథము, చరిత్ర కూడా మనకు తెలియచేస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ 40 దినాలు కూడా యేసుక్రీస్తు ప్రభువారు సంఘానికి తన ప్రత్యక్షతను అనుగ్రహిస్తూ ఆయన 11 పర్యాయాలు ఆయన వారికి కనిపించినట్లుగా మనం ఆలోచన చేస్తే, ఎందుకని యేసయ్య ఈ 40 దినాలు సంఘానికి తన ప్రత్యక్షతను అనుగ్రహించారు అని అనేటువంటి విషయాన్ని ఈ రాత్రి నేను కొన్ని మాటలు మీ ముందు పెట్టాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకు? మీరు యోహాను సువార్తలో చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు దిదుమానబడినటువంటి తోమా గారు లేనటువంటి సమయంలో 10 మంది శిష్యులకు ఒకసారి ఆయన తన ప్రత్యక్షతనిచ్చారు. వారందరూ కూడా యేసు ప్రభు వారిని చూసి చాలా సంబరపడిపోయారు. ముందు భూతం అనుకుని భయపడ్డారు. చనిపోయిన ఆయన కనపడితే భయపడతారు కదా, స్తోత్రం చెప్పండి, భయపడతారు. కానీ ఆయన సజీవుడిగా వారి మధ్య నిలిచి ఉన్న దానిని బట్టి ప్రభువు యొక్క లేఖనాలను వారికి జ్ఞాపకము చేసి, మీరు అవిశ్వాసంలో ఉండొద్దు, లేఖనాలను బట్టి విశ్వాసము కలిగి ఉండాలని దేవుడు వారిని ధైర్యపరిచారు. వారు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ లోపు తోమా గారు వచ్చాడు. తోమాతో చెప్తున్నారు, యేసు ప్రభు వారు మాకు కనపడ్డారు. అప్పుడు తోమా ఏమంటాడంటే, ఎందుకు, మీరందరూ కాబట్టి ఆయన్ని చూసి వెంటనే ఆయనే యేసుని నమ్మేశారు. నేను అట్లా నమ్మను. దేవుని స్తోత్రం చెప్పండి. మరి నేనేం చేస్తానంటే, ఆయన యేసే, ఆయన మరణమును జయించి లేచి తిరిగి లేచాడు, ఆయన నిజముగా యేసే అని నేను రూఢిపరుచుకున్నట కొరకు నేను కొన్ని సాక్ష్యాలను వెతుకుతా. ఆయన చేతులకు గాయాలయ్యాయిగా, ఆ గాయాలలో వేలు పెట్టి చూస్తా. ఆయన ప్రక్కలో ఒక సైనికుడు పొడిచాడుగా, ఆ ప్రక్కలో చేయి పెట్టి చూస్తా. ఆయన
ఆయన భూతమో లేక మనుష్యుడో శరీరం కలిగి ఉన్నాడో లేదా అని నేను ఆయన పట్టుకొని చూస్తా. ఈ రుజువులన్నీ నాకు దొరికాకే నేను ఆయన్ని యేసుని నమ్ముతా. గట్టిగా స్తోత్రం చెప్పండి అని అన్నప్పుడు రెండవసారి తోమా ఉండగా యేసు ప్రభువారు ఆయనకి ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు తోమాతోనే ప్రత్యేకంగా మాట్లాడాడు. తోమా, నువ్వు నన్ను నమ్మలేదు కదా, ఇప్పుడు రా, నీ సందేహాన్ని తీర్చుకున్నట్టు కొరకు నా చేతి గాయాలలో నీ వేలు పెట్టి చూడు, నా ప్రక్కలో ఆయన గాయాన్ని పెట్టి నువ్వు నీ చేతితో తాకి చూడు అని ఏమన్నారంటే, అవిశ్వాసములో బ్రతకకుండా, అవిశ్వాసివి కాకుండా విశ్వాసము కలిగి బ్రతుకు అని తోమాతో చెప్పాడు యేసయ్య. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు అంటే నమ్మకము లేనటువంటి వారు రక్షణ పొంది విశ్వాస జీవితంలో కొనసాగుతున్నామని చెప్పుకొనుచు సంఘ సహవాసములో క్రమములో నడుచుచున్నటువంటి వారు, వారిలో కూడా ప్రభువు ఆశించినటువంటి విశ్వాసము వారిలో కనబడటం లేదు. ఈరోజు మనం నేర్చుకునేటువంటి పాఠం ఏంటంటే, నీ యేసు నీ కొరకు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాల పాటు ఈ లోకంలో ఆయన జీవించి 3.5 సంవత్సరాలు సర్వలోకము యొక్క విమోచనము కొరకై అద్భుతమైనటువంటి సువార్త పరిచర్యను జరిగించి ఆయన శిలువ మీద మరణించి ఆయన తిరిగి సజీవునిగా తిరిగి లేచి ఉన్నాడు. ఆ యేసు ఈరోజు నీ దేవునిగా, నీ విమోచకునిగా, నీ రక్షకునిగా నీవు అంగీకరించు, విశ్వసించు అని. ఇంకా నీలో ఏమైనా సందేహం ఉంటే ఆ సందేహాన్ని రాత్రి నీ జీవితంలో నుండి దూరపరుచుకోవాలని దేవుని యొక్క వాక్యము ద్వారా మీతో కొన్ని మాటలు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధ లేఖన భాగములో నుండి యెషయా గ్రంథము, దయచేసి మరి పరిశుద్ధ లేఖనాన్ని చదివేవారు దయచేసి చదవండి. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 5వ వచనములోని 2వ భాగాన్ని మనము చదువుదాం. చదవండి, మొదటి నుంచి చదవండి. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఈ మాటలు జాగ్రత్తగా గమనించాలి. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు, నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఈ సభలు ఏర్పాటు చేయటం, ఇది 4వ వార్షికోత్సవం. బ్రదర్ చెప్పారు ఇందాక, 5 సంవత్సరాలు అవుతుంది సభలు ప్రారంభించి, మధ్యలో 1 సంవత్సరం పెట్టలేదు. ఇది 4వ వార్షికోత్సవం. గత 4 సంవత్సరాలుగా ఇక్కడ ఒక చక్కటి సువార్త పరిచర్యను అందిస్తూ భారం, ప్రయాస, సభలు ఏర్పాటు చేయడానికి ఎంతో ప్రయాస ఉంటుంది, ఎంతో ధనాన్ని వ్యయపరచాలి. ఇంత ఖర్చు పెట్టి సభలను ఏర్పాటు చేయటం వెనక ఉద్దేశం ఏంటంటే, విశ్వాసములో నడుచుచున్న మనము మన విశ్వాసములో మనము బలపరచబడాలని. రెండవది, ఇంకా యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించని వారికి, ఇదిగో మేము ఆరాధించుచున్న యేసు, మేము ప్రకటించుచున్నటువంటి యేసు, ఆయన ఎవరని చెప్తుందండి ఇక్కడ బైబిల్? సర్వలోకమునకు, చెప్పాలి సర్వలోకమునకు దేవుడై ఉన్నాడు. గట్టిగా దేవుడి స్తోత్రం చెప్పండి. ఏదో ఒక ప్రాంతానికో, ఒక దేశానికో, ఒక కులానికో దేవుడు కాదండి. లేఖనం చెప్తుంది యేసుక్రీస్తు ప్రభువరట ఆయన సర్వలోకమునకు దేవుడై ఉన్నాడనేది యెషయా గ్రంథములో చదివిన ఈ లేఖనం ఇది. దేవునికి మహిమ కలుగును గాక. రైట్? మీ దేవుడు కాబట్టి, మీరు ఆయన్ని ఆరాధిస్తున్నారు కాబట్టి, మీ పరిశుద్ధ లేఖనములో ఉన్నటువంటి వాక్యాన్ని బట్టి ఆయన సర్వలోకానికి దేవుడు అని మీరు అంటున్నారు. అయితే మేమెట్లా ఆయన సర్వలోకానికి దేవుడని నమ్మాలి అంటే, ఈరోజు ఆ దేవునిలో
ఒక 3 ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలను నేను మీ ముందు పెట్టడానికి ఇష్టపడుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధ లేఖనములో ఇప్పుడు మనము చదివినటువంటి ఈ వాక్య భాగమును గమనిస్తే, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు. అందరూ ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. నీకు విమోచకుడు. సర్వలోకమునకు దేవుడై ఉండేటువంటి వానికి కొన్ని అర్హతలు ఉండాలి. దేవుడు అని పిలువబడేటువంటి వానికి కొన్ని అర్హతలు ఉండాలి. ఆ అర్హతలు ఎవరిలో ఉంటాయో ఆయనను మనము సర్వలోకమునకు దేవుడని ప్రకటించొచ్చు, ఆరాధించొచ్చు. ఆ క్రమములో సర్వలోకమునకు దేవుడని ఉన్నానని ఇశ్రాయేలు దేవునిగా పిలువబడుతున్న తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు, ఆయనకున్న అర్హత మొట్టమొదటిది ఇక్కడ చెప్పబడతా ఉంది. అదేంటంటే ఆయన పరిశుద్ధుడు. అందరూ ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఎవరండి ఆయన? గట్టిగా చెప్పాలి అందరూ. పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన పరిశుద్ధుడు. దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. పరిశుద్ధ లేఖనములో మనము గమనిస్తే నిర్గమకాండము 15వ అధ్యాయము 11వ వచనాన్ని మనము చదివినట్లయితే, నిర్గమకాండము 15వ అధ్యాయము 11వ వచనం, యెహోవా వేల్పులలో నీ వంటి వాడు ఎవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వేల్పులలో నీ వంటి వాడెవడు అంటే సర్వలోకమునకు దేవుడని పిలువబడేటువంటి వారు, వారికి ఉండవలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి అర్హత ఏంటంటే ఆయన పరిశుద్ధుడై ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధుడై ఉండాలి. ఇక్కడ లేఖనం చెబుతుంది, యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవరయ్యా అంటే, నేను ఏ విధంగా నేను గొప్పవానిగా చూడగలుగుతున్నానంటే, నిన్ను ఒక మహనీయునిగా చూడగలుగుతున్నానంటే నీలో ఉన్న పరిశుద్ధతే. దేవునికి మహిమ కలుగును గాక. నీలో ఉన్న పరిశుద్ధతే. ఆ పరిశుద్ధత అని ప్రస్తావిస్తే ఆ పరిశుద్ధతకు అర్హుడు మన ప్రభువైనటువంటి యేసయ్య అనేది దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తా ఉంది. ఆయన అన్నాడు, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులయుండుడి. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులయుండుడి. ప్రభువు చెప్పిన మాట. ఎందుకని మనము పరిశుద్ధత కలిగి ఉండాలి? ఆయన పరిశుద్ధుడు గనుక ఆయనను ఆరాధించుచున్న మనము కూడా పరిశుద్ధత కలిగినటువంటి వారముగా ప్రభువు సన్నిధిలో ఉండవలసిన వారమై ఉన్నాం. ఈరోజు సర్వలోకమునకు దేవునిగా పిలువబడుతున్నటువంటి మన ప్రభువైన యేసయ్య ఆయన పరిశుద్ధ దేవుడు. అందరూ చెప్పండి, ఎవరండి ఆయన? పరిశుద్ధ దేవుడు. వేల్పులలో అంటే ఈ భూమి మీద అనేక మంది పూజారుహులుగా ఆరాధికులుగా ఉండగా వారందరికంటే మన ప్రాణప్రియుడైనటువంటి యేసయ్యలో ఉన్న విశేషత ఏంటంటే ఒకటే అదేంటంటే పరిశుద్ధత. కీర్తనకారుడు అంటాడు, 93వ కీర్తన 5వ చరణాన్ని మనం చూసినట్లయితే, 93వ కీర్తన 5వ చరణం, నీ శాసనములు ఎన్నడూను తప్పిపోవు. యెహోవా ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు మనం ఆరాధించుచున్న దేవుడు వేల్పులలోనే మహనీయుడు. దేనిని బట్టి? పరిశుద్ధతను బట్టి. ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు మనతో అంటున్నాడు, నన్ను ఆరాధించు వారలారా, సంఘమా, నేను ఎలాగూ పరిశుద్ధత కలిగి ఉన్నానో మీరు కూడా అలాగే పరిశుద్ధులై ఉండండి. ఆదివారం వస్తే చాలు మందిరానికి వెళ్ళిపోతాం. శుక్రవారం శనివారం అంటే ఉపవాస ప్రార్థనలకు వెళతాం. క్రమము తప్పకుండా సమాజానికి మనము దేవుని ఆరాధిస్తున్నాం, భయభక్తులు కలిగి ఆయనను స్తుతిస్తున్నాం అని ప్రజలకు కనబడే విధంగా మనము దేవుని మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధించవచ్చు. సమాజంలో
ఒక మంచి భక్తిపరుడిగా, ఒక క్రమమైనటువంటి విశ్వాసిగా నిన్ను నీవు కనపరుచుకోవచ్చు. కానీ దేవుడు నీలో చూచుచున్నది ఏంటంటే, ఆయన ఆశపడేది ఏంటంటే, ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే ఆయన మందిరమునకు అనుకూలము. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆలోచన చేయండి, పరిశుద్ధుడైన దేవుడు, సర్వలోకమునకు దేవుడై ఉన్నటువంటి ఆ దేవాతి దేవుడు ఆయన మనల్ని పరిశుద్ధులుగా ఉండమని చెప్పి నన్ను ఆరాధించడానికి మందిరంలోనికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు పరిశుద్ధత కలిగిన వారై ఉండాలని ప్రభు చెప్తున్నారు. ఆయన అంటాడు, మీ దేహమునకు పట్టినటువంటి కల్మషం, మీ ఆత్మకు కలిగినటువంటి కల్మషమును మీరు శుద్ధి చేసుకుని, అంటే పరిశుద్ధపరచబడండి, వాటిని కడిగి వేసుకోమని ప్రభు వారు చెప్తున్నారు. కానీ మందిరానికి వచ్చుచున్న మనం పైకి భక్తి కలిగిన వారంగా కనపడవచ్చు, సమాజ దృష్టిలో భయభక్తులు కలిగి భక్తి కలిగి ఆరాధించేవారుగా కనబడవచ్చు. కానీ పరిశుద్ధత విషయంలోకి వచ్చేటప్పటికి మనకే తెలుస్తుంది, మనం నిజంగానే పరిశుద్ధంగా ప్రభు సన్నిధిలో ఉంటున్నామా? నా దేవుడు పరిశుద్ధుడు, మరి ఆయనను ఆరాధించుతున్న నేను ఎట్లా ఉన్నాను, ఎట్లా ఆరాధిస్తున్నాను? మనుషులకి ఎవరికి కనబడట్లేదని అనుకుంటున్నాం, కానీ ప్రభు చూసేది పరిశుద్ధతే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ పరిశుద్ధతనే చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇంతకీ పరిశుద్ధుడు, సర్వలోకమునకు దేవుడైనటువంటి యేసయ్య ఆ పరిశుద్ధతను గురించి ఒక సవాలు కూడా విసిరాడు. ఆయన జీవించిన దినములలో, నాలో పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా? రుజువు చేయగలరా నాలో పాపమున్నదని? అంటే ఆ దినము మొదలుకొని ఈ దినము వరకు కూడా ఆ సవాల్ అలాగే ఉన్నది. దానికి ఆ ఎదురుగా నిలబడి యేసయ్యలో ఎటువంటి పాపమును చూపలేకపోయాడు మనుషుడు. ఎందుకో తెలుసా? ఆయన స్వభావమును బట్టి పరిశుద్ధుడైన. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు కాబట్టి ఆయన పరిశుద్ధుడని కాదు, అసలు ఆయన స్వభావమే పరిశుద్ధం. పాపం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన జీవితంలో ఉండదు. ఇక్కడ ఒక మంచి మాట చదివాం యెషయా గ్రంథములో, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు, సర్వలోకమునకు దేవుడై ఉన్నాడు. ఆ దేవుడు ఎవరంటే విమోచకుడు. అందరూ ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదివినట్లయితే, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, దేవుని యొక్క కృపా మహదైశ్వర్యమును బట్టి. మైక్ ఏం లేదమ్మా మీ దగ్గర? అందరికి వినపడదు, ఇంకో మైక్ ఇవ్వాల్సింది. ఒక మైక్ చదివాడు. మూడే ఉన్నాయి. అందరూ ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక మీటింగ్ కంట ఒక దైవజనుడిని వర్తమానం కొరకు పిలిచారట. పిలిస్తే ఆ దైవజనుడు ఆయనకు ఒక గది ఇచ్చారు. ఆ గదిలో కూర్చుని మోకాళ్ళేసి ప్రార్థనకి వెళ్ళిపోవడానికి సిద్ధంగా, అంటే వాక్యం చెప్పడానికి గ్రౌండ్కి వెళ్ళడానికి మోకరించి ప్రార్థన చేస్తున్నారు. ఆ దైవజనుడు చాలా ప్రఖ్యాతి కలిగినటువంటి దైవజనుడు. ఆయన గురించి పబ్లిసిటీ చేసేటప్పటికి చాలా మంది వచ్చేసారంట. గ్రౌండ్ నిండిపోయింది. ఈయన మోకాళ్ళేసి ప్రార్థన చేసి, ప్రభువా ఇప్పుడు నేను వెళ్ళి ఏ వర్తమానం చెప్పాలి అని ఆయన అడుగుతూ ఉంటే, దేవుడు అన్నాడంట, అసలు ఈరోజు నువ్వు వాక్యమే చెప్పొద్దన్నాడంట. ఆమె చెప్పండి అందరూ కూడా, ఈరోజు నువ్వు వాక్యమే చెప్పదు. అదేంటి నాయనా, నన్ను ముందు రోజు పిలిచారు, ఇప్పుడు ఫస్ట్ నేను 3 రోజులు నేనే వెళ్ళి వాక్యం చెప్పాలి, ఇప్పుడు నేను ఫస్ట్ డే వచ్చేసాను, ఇప్పుడు వెళ్ళి చెప్పకపోతే ఎట్లా అంటే, నువ్వు వెళ్ళొద్దు అన్నాడంట దేవుడు. పాస్టర్ గారు పాటలు పాడేశారు, ఆరాధన అయిపోయింది, యవనస్తుల్ని పంపించారు, దైవజనులు తీసుకురండి వెళ్ళాను. వెళ్ళి గది తలుపు కొట్టారు.
తలుపు తీశారు. అయ్యా అయ్యగారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. అప్పుడు అయ్యగారు అన్నారంటే, బాబు ఈరోజు నాకు కడుపులో ఏం బాగలేదు, నేను ఇప్పుడు వచ్చి వాక్యం చెప్పలేను, కాబట్టి అయ్యగారిని ఏదో విధంగా ఎవరో ఒకరితో వాక్యం చెప్పేమని చెప్పన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అయితే దైవజనులు వచ్చేసారు, ఇక రాబోతున్నారు అని అంటున్నారు. కారు వచ్చి ఆగింది కానీ ఆయన రాలా. ఒక యవనస్తుడు పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పాడు, లేదండి ఆయన రావట్లేదు, హెల్త్ బాగలేదంట. పాస్టర్ గారు చాలా అప్సెట్ అయిపోయాడు. సరే ఏం చేద్దాం, అక్కడ ఒక మంచి అనుభవం కలిగిన అభిషేక్తులైన దైవజనులు ఆయన ఉంటే ఈరోజు మరి అయ్యగారు మాట్లాడతారు. ఎందుకంటే అయ్యగారు వచ్చారు, దూర ప్రాంతం నుండి ప్రయాణం చేసి రావడం వల్ల ఆయన ఆరోగ్యం కొంచెం బాగాలేదు. రేపు రొద్దున అందరూ రండి, బలమైన సందేశం ఇవ్వబడుతుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ అయ్యగారు లేచి వచ్చి ఆయన చెప్తారని ఆశతో వచ్చాం అని ఒక అరగంట ఏదో వాక్యం చెప్పారు, అయిపోయింది, వెళ్ళిపోయారు. రెండవ రోజు ఇంతకంటే విస్తారమైన ప్రజలు వచ్చారంట. గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండవ రోజు మరలా అయ్యగారు ప్రార్థన చేసేసి రెడీ అయిపోయి ఉన్నారు. మళ్ళీ అన్నారంట, ఏసరి వెళ్ళొద్దు అన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండవ రోజు కూడా వెళ్ళాల. అప్పుడు సభలోకి వచ్చిన ప్రజలు ఎట్లుంటారు? అసలు వచ్చాడంటవా పాస్టర్ గారు, హల్లెలూయా, మా పాస్టర్ గారు ఏమైనా ఆయన వచ్చేసాడు అని చెప్తున్నాడా అని చాలా నిరాశ చెంది ఇక వెళ్ళిపోయారు. రెండో రోజు కూడా అట్లాగే అయిపోయింది. మూడవ రోజు సభకి వచ్చిన వాళ్ళందరూ కూడా అయ్యగారు ఎంతో ప్రయాసంతో సభ పెట్టారు, వెళ్దాం, ఆయన రాకపోతే ఏమైందిలే, ఎవరో ఒక దైవజనుడిని దేవుడు బలపరిచి వాడుకుంటాడు, దేవుని కార్యం చూడాలి మనం అని వచ్చిన ప్రజలందరూ కూడా ఆ పాస్టర్ గారిని చూడాలని కాకుండా దేవుని యొక్క కార్యాలు చూడాలి, దేవుడు ఎవరిని నిలబెట్టి వాడుకుంటాడో ఆయన మాటలు వినాలని ఆశతో వచ్చారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అలా ఎప్పుడైతే వచ్చారో అప్పుడు ఈయన మూడో రోజు ఈయన కూడా అనుకున్నాడు, దేవుడు వెళ్ళొద్దు అంటాడు అని నాకు ఎందుకు అనుకుని ఈ రోజుకి బట్టలు కూడా వేసుకోలేదంట. మామూలుగా లుంగి కట్టుకుని పైన ఒక ఇలాంటి జొబ్బా ఒకటి వేసుకుని మంచం మీద కూర్చొని ప్రార్థన చేసుకుని, ప్రభువా మరి మూడో రోజు సభ కూడా ఇక ప్రార్థన కూడా ఇంక నేను వెళ్ళటానికి ఉండదు అనుకుంటా అంటే అప్పుడు అన్నారంట దేవుడు, ఇప్పుడు నువ్వు వెళ్ళన్నాడంట. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నువ్వు వెళ్ళంటే అప్పుడు గబగబా లేసి గబగబా రెడీ అయిపోయి బయలుదేరి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ దైవజనుడిని చూడాలని కానీ ఆ దైవజనుడి ద్వారా ఏం మాట్లాడతాడో, అబ్బో ఆయన ప్రసంగాలు సూపర్గా ఉంటాయంట, ఈ అంటే అని ఆ హడావిడి ఏమీ లేకోకుండా సైలెంట్గా దేవుని యొక్క కార్యం కొరకు ఎదురు చూశారంట. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ చివరి రోజు దేవుడు ఆ దైవజనుడిని బలపరిచి వాడుకుంటే గ్రౌండ్ అంతా కూడా దేవుని అభిషేకంతో నింపబడ్డారంట. అనేక ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగినాయి అంట. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుని మాటలు వినుట కొరకు ఆసక్తి కలిగి ఉండాలి. మాట్లాడేది ఎవరైనా దేవుడు మనతో మాట్లాడుచున్నాడని విశ్వసించాలి. ఇప్పుడు చదువుదాం ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుదాం. మైకులో చదవండి. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. అందరూ ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. సర్వలోకమునకు దేవుడైనటువంటి మన ప్రభువు ఈ రాత్రి మీకు ఆయనను విమోచకునిగా మీకు చూపించడానికి ఈ వచనాన్ని మీ ముందు పెడుతున్నాను. ఆయన ఎవరండి? ఆయన విమోచకుడు. అందరూ చెప్పండి, ఎవరైనా విమోచకుడు. అసలు విమోచకుడు అంటే అర్థం ఏంటి? విమోచకుడు అంటే అర్థం ఏంటి అంటే దేవుడు అనబడిన వాడు, సర్వలోకమునకు దేవుడు అనబడిన వాడు, ఆయన పరిశుద్ధుడై ఉండాలి. పరిశుద్ధుడైనటువంటి ఆ దేవుడు పాపములో ఉండి ఉన్న అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉండిన శాపము అనబడేటువంటి భయంకరమైనటువంటి భారాన్ని మోస్తూ నలిగిపోతున్నటువంటి ప్రజలను వారి పాపము నుండి, వారి అపరాధము నుండి, వారి శాపము నుండి విడిపించగలిగేటువంటి వాడైన విమోచకునిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాని కొరకు పరిశుద్ధుడైన దేవుడు తన రక్తాన్ని చిందించాలి. విమోచకుడు అంటే అర్థం అది.
ఏ భేదము లేదు, ఏ భేదము లేదు. నువ్వు ఎవరివైనా, వాక్యం అంటుంది అందరూ పాపము చేసిన వారే. ఈ మాటను అందరూ ఒప్పుకోవాలి. ఉన్నటువంటి మనుష్యుడు ఆ పాపం నుండి అతడు పరిశుద్ధపరచబడాలంటే పరిశుద్ధుడైన దేవునితో మనము కూడా అన్యోన్య సహవాసము చేయాలంటే, నేను పరిశుద్ధుడిని కనుక మీరు పరిశుద్ధులై ఉండుడి అని చెప్పినటువంటి దేవుని వాక్యము మన జీవితంలో నెరవేరాలంటే పరిశుద్ధుడై ఉన్న దేవుడు మన యొక్క అపరాధముల నుండి మనలను విమోచించి, పరిశుద్ధుడై ఉన్న దేవుడు ఆ పరిశుద్ధ రక్తముతో మన అపరాధములన్నిటినీ కడిగి మనలను పవిత్రపరచాలి. యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాలుగా పాపమును దోషమును పరిహరించి, అందుకై తన పరిశుద్ధ రక్తాన్ని కార్చి వారిని పరిశుద్ధత కలిగించి నిత్య జీవానికి వారిని తీసుకుని వెళ్ళాలి. అందుకొరకు యేసయ్య లోకానికి వచ్చాడు. అందుకనే విమోచకుడు అనబడేటువంటి వాడు, అంటే ఒక పాపి అయిన మనుషుణ్ణి తన పాపము నుండి విడిపించేటువంటి విమోచకుడు అనబడేటువంటి వాడు ఖచ్చితంగా అతడు పరిశుద్ధుడై ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పరిశుద్ధుడు మన ప్రభు అయిన యేసయ్య. అన్నాడు కదండి, వేల్పులలో నీవు మహనీయుడు, ఎందును బట్టి నీలో ఉన్న పరిశుద్ధతను బట్టి. నీలో పాపం ఉన్నదని ఎవ్వరూ నిరూపించలేకపోయారు. నువ్వు పరిశుద్ధుడవు కనుక, నీ స్వభావమే పరిశుద్ధత కనుక ఎవడు పాపము ఉన్నదని నీ మీద నేరస్థాపన చేయలేకపోయారని లేఖనము బహు స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. కాబట్టి పరిశుద్ధుడై ఉన్న దేవుడే విమోచకుడు, పరిశుద్ధుడై ఉన్న దేవుడే సర్వలోకమునకు దేవుడై ఉన్నాడు. ఆ విధంగా చూసుకుంటే ఈ అర్హతలు ఎవరిలో ఉన్నాయండి? యేసయ్యలోనే ఉన్నాయి. అందరూ ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. యేసయ్యలోనే ఉన్నాయి. ఆయన పరిశుద్ధ దేవుడు. దేవుని యొక్క వాక్యము మనము గమనించినట్లయితే పరిశుద్ధత కలిగి బ్రతకమని ప్రభువారు మనల్ని హెచ్చరిస్తున్నారు. పరిశుద్ధతయే మనకు అనుకోవాలి. హృదయము పరిశుద్ధంగా ఉండాలి, నీ క్రియలు పరిశుద్ధంగా ఉండాలి, నీ చూపు పరిశుద్ధంగా ఉండాలి, నీ తలంపులు పరిశుద్ధంగా ఉండాలి. ఏ విధమైన అపవిత్రత నీలో ఉన్నా అది బయటకు కనబడకపోవచ్చు, కానీ అది ప్రభువుకి ఏమాత్రము కూడా ఇష్టత కాదు. కాబట్టి పరిశుద్ధుడైన దేవునితో ఈ కడవరి దినములలో మనము పరిశుద్ధత ద్వారానే మనము సహవాసము చేయగలమనేది నేర్చుకోవాలి. కాబట్టి లోకానికి విమోచకుడు అవసరం. ఆ విమోచకుడు ఖచ్చితంగా పరిశుద్ధుడే అయి ఉండాలి. పరిశుద్ధుడైన వాడే సర్వలోకమునకు దేవుడనే సంగతి లేఖనం మనకి తెలియజేస్తుంది. అందరూ ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకొక మాట కూడా మనము దేవుని వాక్యములో గమనిస్తే, మీ సభల యొక్క పాంప్లెట్లో ఈ వచనం మనకు కనబడుతుంది. దయచేసి 8వ వచనాన్ని మనము చదివినట్లయితే దేవుని యొక్క వాక్యం మనకి ఇలా తెలియజేస్తుంది. ఒకసారి చదువుదాం. 8వ వచనం, 54వ కీర్తన 8వ వచనం. కీర్తన కదండి, క్షమించాలి. యెషయా గ్రంథము 54, యెషయా గ్రంథము 54 8వ వచనం. మహోద్రేకము కలిగి నిమిష మాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. మొట్టమొదట విమోచకుడు అంటే అతడు పరిశుద్ధుడై ఉండాలి. యేసు పరిశుద్ధుడు. ఆమేన్. రెండవది, నిత్యమైన కృప నీకు, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు రెండవది, విమోచకుడు అంటే మన పాపముల నుండి మనలను విమోచించేవాడు, మన అపరాధముల నుండి మనలను విమోచించేవాడు, తన పరిశుద్ధ రక్తము చేత మనలను కడిగి పరిశుద్ధపరచగలిగిన వాడు. ఆయనలో ఉండవలసిన రెండవ లక్షణం ఏంటంటే ఆయన కృప చూపు వాడై ఉండాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇందాక మనం ఇప్పుడు ఈ వచ్చిన 8వ వచనంలో ఏమంటాడంటే
మహోద్రేకము కలిగి నిమిష మాత్రము నీకు విముఖుడనైతిని. మహోద్రేకము కలిగి. ఏంటి మహోద్రేకం అంటే? చెప్పాలి. మహోద్రేకం అంటే ఏంటి? భయంకరమైనటువంటి కోపం వచ్చిందట. భయంకరమైనటువంటి కోపం వచ్చిందట. ఈ 54వ అధ్యాయాన్ని మనము గమనిస్తే దేవాతి దేవుడు మన పితరులైన ఇశ్రాయేలునికి ఆయన ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని వారు పాటించాలని దేవుడు, క్రమంగా ఉండాలని దేవుడు ఆ గ్రంథాన్ని వారికి ఇచ్చారు. కానీ మన పితరులైన ఇశ్రాయేలీలు ఆ ధర్మశాస్త్రమును అనుసరించాల. తద్వారా దేవుని యొక్క కోపము వారి మీద రగులుకుంది. ఎప్పుడైతే ఆయన కోపము వారి మీద రగులుకుందో ఆయన అంటున్నాడు, మహోద్రేకము కలిగి ఒక్క నిమిషము నేను మీకు విముఖుడనైతే. అంటే ఏంటంటే మీ వైపు చూడకుండా నా ముఖాన్ని ఇటు తిప్పేసుకున్నాను. ఎంత టైం అండి? ఎంత టైము చెప్పాలి? ఎంత టైము? ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. కీర్తనల గ్రంథములో మీరు 85వ సంకీర్తన 10వ చరణాన్ని మీరు చూసినట్లయితే అక్కడ ఒక మాట వ్రాయబడి ఉంటుంది. దయచేసి ఆ మాట చూడండి. కృపా సత్యములు కలుసుకొనినవి. చాలా ఒక్క మాట చాలు. కృపా సత్యములు ఏమైనాయండి? కలుసుకున్నవి. ఒక్క నిమిషం ఆలోచించండి. కృప అంటే అర్థం ఏంటి? కృప అంటే అర్థం ఏంటి? ఏ అర్హత లేనటువంటి మనకి అర్హతనిచ్చినది కృప. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏ అర్హత లేనటువంటి మనకి అర్హతనిచ్చింది కృప. ఇక్కడ కృప, ఇంకోటి ఏంటండి? అది సత్యం. కృప సత్యము ఒకదానికొకటి ఏమైందంటండి? కలుసుకున్నాయి. సత్యము అంటే ఏంటంటే, సత్యము అంటే ఏంటంటే వాస్తవానికి నాకు అర్హత లేదు. నేను ఒక త్రాగుబోతుని, ఒక తిరుగుబోతుని, ఒక జోదగాడిని, ఒక దొంగను, ఒక అబద్ధికుణ్ణి, ఒక మోసగాడిని. దేవుడు నిన్ను అబద్ధం ఆడమన్నాడా? మోసం చేయమన్నాడా? అన్యాయంగా బ్రతకమన్నాడా? నీతి తప్పి ఉండమన్నాడా? లేదే. మరి నువ్వు అలా బ్రతుకుతుంటే దేవుడు తన సత్యమును బట్టి, తన యథార్థతను బట్టి నీ మీద కోపం తెచ్చుకోవాలి, రోషం తెచ్చుకోవాలి. సత్యం ఎప్పుడు కూడా ఏమంటదంటే, వీడు తప్పు చేశాడు, వీడు అబద్ధం ఆడాడు కాబట్టి దానికి శిక్ష పడాలి. వీడు వ్యభిచారం చేశాడు, దానికి శిక్ష పడాలి. వీడు దొంగతనం చేశాడు, దానికి శిక్ష పడాలి. సత్యం ఎప్పుడు కూడా చేసిన దానికి శిక్ష పడాలని అంటది. మరి కృప ఏమంటది? పోన్లే, మన సంఘంలో విశ్వాసే కదా, మనం ఎరిగిన బిడ్డే కదా, చిన్నప్పటి నుంచి మన ముందు పెరిగినోడే కదా, పోన్లే ఏదో తప్పు చేశాడు, ఈసారికి క్షమించేద్దాం, ఈసారికి ఏమీ శిక్షించొద్దులే అంటది కృప. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రెండు ఒకదానికొకటి విభిన్నమైనవి. సత్యమేమో దేవునికి కోపాన్ని తెస్తుంది మన ప్రవర్తనను బట్టి, మన క్రియలను బట్టి. అదే కృప ఏం చేస్తుంది? కృప ఏం చేస్తుంది? పోన్లే, ఈసారికి క్షమించేద్దాం, ఈసారికి వదిలేద్దాం, ఈసారి ఇంకా అలాంటి పనులు చేయకోకుండా గద్దించి పంపించేద్దాం, అంతేగాని శిక్షించొద్దు అంటుంది కృప. విమోచకుడు అనబడేవాడు ఒక వ్యక్తిని తన పరిశుద్ధ రక్తము చేత కడిగి తన అపరాధములు పాపములను పరిశుద్ధపరిచి వారిని విమోచించేటువంటి వాడు, దేవుడైన వాడు ఖచ్చితంగా కృపచూపు వాడై ఉండాలి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కృపచూపు వాడై ఉండాలి. రోషం చూపేవాడిగా, ఆయుధములు ధరించి శిక్షించేవాడిగా కాదు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన స్వయంగా స్వరపరిచి సంగీతం సమకూర్చినటువంటి పాత ఆల్బమ్స్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి పాటలు, ఒక మంచి పాట ఉంటుంది. జనన మరణమను చర్వీత చర్వణ భయకారణ భవ చక్రము త్రుంచగ ప్రేమాయుధుడై హంసానందుడు ఉదయించెను క్రీస్తు
ఒక ఆయన అన్నాడంట, యేసయ్య, ఈ లోకంలో ఉన్న దేవుళ్ళందరూ కూడా వారి చేతిలో ఏదో ఒక ఆయుధాన్ని కలిగి ఉన్నారయ్యా. ఎవరి స్తోత్రం చెప్పండి. ఏదో ఒక ఆయుధాన్ని కలిగి ఉన్నారు. నువ్వు అక్కడవే ఏమీ లేకోకుండా అలా నిరాడంబరంగా ఉన్నావు. నీ చేతిలో కూడా ఏదో ఒక ఆయుధం ఉంటే బాగుంటుంది కదా అని అంటే దానికి సమాధానమే ఈ పాట. దేవుని స్తోత్రం చెప్పండి. యేసయ్య చేతిలో ఏ ఆయుధము లేదు అంటే అర్థం ఏంటో తెలుసా? తన యొద్దకు వచ్చి వారు అసత్యములో ఉన్నారు, పాపములో ఉన్నారు, శాపములో ఉన్నారు, భయంకరమైనటువంటి వ్యసనాలలో ఉన్నారు. వాస్తవానికి సత్యమును బట్టి చూస్తే, యథార్థమును బట్టి చూస్తే, ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే మనము శిక్షించబడవలసిన వారం. కానీ ప్రేమామయుడైన దేవుడు, కృపామయుడైన దేవుడు, ఆయన మన మీద ప్రేమ చూపి ఎలాంటి శిక్ష మనకు వేయకుండా తన కృపను వెల్లడి చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి విమోచకుడు అనబడేటువంటి వాడంట ఖచ్చితంగా కృప చూపు వాడై ఉండాలి అని యేసయ్య కృప చూపించేవాడు. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. మనం పాటలు పాడతాం, కృపామయుడా. ఇంకా తర్వాత రాదా? గట్టిగా స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి అమ్మా. కృపామయుడా నీలోన నివసింపచేసి ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపచేసి సింహాసనం కృపామయుడా. ఏ యోగ్యత లేని నాకు నిత్య జీవము నిచ్చుటకు ఏ యోగ్యత లేదు, ఏ అర్హత లేదు మనకి. మీరు గమనించాలి. ఇప్పుడు సత్యమును బట్టి చూస్తే మన పితరులైన ఇశ్రాయేలీయులు దేవుడు వారికి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రమును అనుసరించి నడవనందున వారి మీద భయంకరమైనటువంటి మహోద్రేకముతో దేవుడు వారిని శిక్షించడానికి లేచినప్పుడు ఎంతో కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలలో కాదంటండి, ఒక్క నిమిషం దేవుడు తన ముఖాన్ని ప్రక్కన పెట్టాడంట. అంతే. గట్టిగా స్తోత్రం చెప్పండి. కానీ అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా అండి? అక్కడ వ్రాయబడిన మాట, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము. ముఖం ఇలా ప్రక్కకు పెట్టుకుని నీ వైపు చూడడానికి ఇష్టపడకుండా, నీకు సహాయం చేయడానికి ఇష్టపడకుండా దేవుడు ప్రక్కకు తిరిగినా మరల వెంటనే నీలో అపారమైనటువంటి ప్రేమ పొంగుకొచ్చేస్తూ ఉంటుందంట, కనికరం పొంగుకొచ్చేస్తూ ఉంటుందంట, జాలి పొంగుకొచ్చేస్తూ ఉంటుందంట. వాత్సల్యం అంటే అదే. కాబట్టి విమోచకుడైనటువంటి వాడు అంటే విమోచకుడైనటువంటి పరిశుద్ధ దేవుడు ఖచ్చితంగా శిక్షించేవాడుగా మాత్రం కాదండి, ఆయన ఎట్లా ఉండాలా? కృపచూపు వాడై ఉండాలి. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. మొట్టమొదటి మాట చెప్పండి, విమోచకుడు ఏమై ఉండాలా? పరిశుద్ధుడై ఉండాలి. అందరూ చెప్పండి, పరిశుద్ధుడై ఉండాలి. పరిశుద్ధతలో మహనీయుడు మన ప్రభు అయిన యేసయ్య. వేల్పులలో ఆయన వంటి వాడు ఎవ్వరూ లేరు. పరిశుద్ధత అంటే యేసే. రెండవది, తన యొద్దకు వచ్చినటువంటి వారిని శిక్షించేవాడు కాదు యేసయ్య. ఎంత ఘోర పాపములో ఉన్నటువంటి వ్యక్తివైనా దేవుడు నిన్ను ప్రేమించేవాడే, నీ మీద కృప చూపించేవాడే. కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నువ్వు ప్రభు దగ్గరికి రావడానికి ఏమాత్రం కూడా సంకోచించక్కర్లా. అపోస్తుడైన పౌలు గారు ఆయన అంటాడు, నా జీవితంలో పూర్వము నేను దోషకుడను, హింసకుడను, హానికరుడను. ఆయన దేవుని ప్రజలంటే గిట్టనివాడు, సంఘం అంటే గిట్టనివాడు, ఇలాంటి స్వార్థ సభలంటే గిట్టనివాడు, సంఘముగా కూడుకుని దేవుణ్ణి ఆరాధిస్తుంటే సహించనటువంటి వాడు, వారందరినీ నాశనం చేయాలని, సంఘాన్ని నిర్మూలన చేయాలని, యేసు క్రీస్తును గురించినటువంటి సువార్తను అడ్డుకోవాలని కంకణము కట్టుకుని బయలుదేరినటువంటి వాడు
అట్లాంటి వాడి మీద మరి దేవుని కోపం రావాలి కదా, శిక్షించాలి కదా. కానీ దేవుని యొక్క కృప ఆయన మీద కుమ్మరించారు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పాలి. త్రోసివేయలేదండి ఆయన్ని. ఇక్కడ కూర్చున్న చాలా మంది గతంలో మనం అందరం కూడా భయంకరమైనటువంటి జీవితాన్ని జీవించిన వాళ్ళమే. మరి ఈ రోజు నువ్వు దేవుడి దగ్గరికి రావడానికి కారణం ఏంటో తెలుసా? సర్వలోకమునకు దేవుడైనటువంటి క్రీస్తు ప్రభువు ఆయన నీ మీద, నా మీద, ఈ లోకంలో ఉన్న వారందరి మీద చూపుచున్నటువంటి శాశ్వతమైనటువంటి కృపే. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కృప చూపువాడు. పౌలు లాంటి మహాభయంకరమైనటువంటి ప్రధాన పాపిని నేనని చెప్పుకున్నటువంటి పౌలు లాంటి వాడిని సౌలుని పౌలుగా మార్చాడు. ఈనాడు అనేక మంది సేవకులకు ఆదర్శం ఎవరంటే పౌలు గారే. పౌలు గారిలాగా రోషం కలిగి సేవ చేయాలి, పౌలు గారిలాగా సంఘాలు కట్టాలి, అనేక ఆత్మలను ప్రభువు సన్నిధిలోనికి నడిపించాలి అంటే పౌలు గారినే తీసుకుంటున్నాం. అలాంటి పౌలు గారు ఆయన ఏమంటాడంటే, నాకు ఏ యోగ్యత లేదు, కానీ నా యేసయ్య తన కృప చేత నాకు యోగ్యతనిచ్చాడు, విలువనిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి విమోచకుడైనటువంటి దేవుడు రెండవది కృప చూపు వాడై ఉండాలి గాని శిక్షించేవాడై ఉండకూడదు. ఆ విషయంలో కూడా మన యేసయ్య కృప చూపు దేవుడై ఉన్నాడు. బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మనలను విమోచించేవాడు పరిశుద్ధుడై ఉండాలి. రెండవది మనలను విమోచించేవాడు కృప చూపు వాడై ఉండాలి. మూడవ మాట, ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందామండి. యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనం. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. నా విమోచకుడు పరిశుద్ధుడై ఉన్న దేవుడు, ఆయన సర్వలోకమునకు దేవుడు. నా విమోచకుడు శిక్షించేవాడు కాదు, ఆయన సమస్త జనులకు కృప చూపించేవాడు. ఇప్పుడు యోబు గారు అంటున్నాడు, నా విమోచకుడు ఎవరండి? ఆయన సజీవుడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలా. నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు. అంటే విమోచించేవాడు ఒక వ్యక్తిని పాపము నుండి పరిశుద్ధమైనటువంటి జీవితంలోనికి, శాపము నుండి స్వేచ్ఛాయుతమైన జీవితంలోనికి విమోచించగలిగినటువంటి వారు ఖచ్చితంగా ఆయన సజీవుడై ఉండాలి. గట్టిగా దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ లేఖనములు మనం చూస్తాం. కీర్తనల గ్రంథము 49వ కీర్తన 15వ చరణమును మీరు చూసినట్లయితే 49వ కీర్తన 15, దేవుడు నన్ను చేర్చుకొనును పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. బిగ్గరగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. వెనకాల ఉన్న వాళ్ళు స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించు. పాతాళానికి బలం ఉందట. ఉందండి బలం? ఎవరు మాట్లాడట్లా. పాతాళానికి బలం ఉందా లేదా? ఉందండి బలం. హల్లెలూయా. పాతాళానికి బలం ఉందా లేదా? పాతాళ బలము నుండి అనే మాట మాట్లాడారంటే పాతాళమునకు బలం ఉంది. విమోచకుడైన వాడు ఒక వ్యక్తిని తన పాపము నుండి, శాపము నుండి, జన్మ కర్మ, సకల విధమైనటువంటి దుర్నీతి నుండి వారిని విడిపించి విమోచించేవాడు ఖచ్చితంగా అతడు సజీవుడై ఉండాలి. అంటే పాతాళ బలము నుండి తప్పించబడిన వాడే, పాతాళ బలమునకు మించిన బలము కలిగిన వాడై ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. బల శౌర్యము గల శూరాగ్రణులైన విశ్వమునే గెలిచిన విజేతలైన బల
సురావిగ్రహులైన విశ్వమునింటి పక్కన ఉన్నాయని కాదు, బైబిల్ గ్రంథంలో ఉన్న ఆదాం గారు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఉన్నారా బైబిల్లో ఆదాం గారు? ఆయన ఒక ప్రవక్తగా లేఖనం చెప్తుంది. ఆది కాలంలో అంటే మొట్టమొదటి నరునిగా ఉన్నటువంటి ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు ప్రభు వారి మరణము వరకు కూడా ఆదాము గారు, అబ్రహాం గారు, ఇస్సాక్ గారు, యాకోబు గారు, హనోక్ గారు దేవునితో నడిచి పరలోకానికి ఆయన వద్దండి, హనోక్ గారు కాదు, ఏమండి, ప్రార్థనలో సమూయేలు గారు, యాజకత్వంలో మోషే అహరోనులు, అగ్ని బలమును చల్లార్చినటువంటి షడ్రక్ మెషక్ అబేద్నెగోలు, సింహాల నోళ్లు మూయించిన దానియేలు గారు. ఏమండి, ఇలా చెప్పుకుంటూ పోతే గొప్ప గొప్ప భక్తులు, ప్రార్థనాపరులు, దేవుని వల్ల అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించిన వారు, గొప్ప గొప్ప ప్రవక్తలని పేరు గరించిన వారు, వీరందరూ చనిపోయి ఎక్కడికి వెళ్ళారు? మాట్లాడలే ఎవరు? ఎక్కడికి వెళ్ళారు అందరూ? ఏమా ఎక్కడికి వెళ్ళారు? చెప్పండి, గట్టిగా చెప్పండి. పాతాళానికి వెళ్ళారు, పరలోకానికి కాదు. గట్టిగా స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. అదేంటండి, ఆదాం గారు ఆదాం గారు ఎక్కడికి వెళ్ళారు? పాతాళానికే. అబ్రహాం గారు మరి పాతాళానికే. హల్లెలూయా. ఏమండి, వీళ్ళందరూ ఎందుకు వెళ్ళారు పాతాళానికి? ఎందుకో తెలుసా? పాతాళ బలము భక్తుల యొక్క బలము కంటే మించిన బలం. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వీళ్ళందరూ పాతాళములో ఒక చెరలో బంధింపబడి ఉన్నారు. అక్కడ ప్రార్థించారు, విశ్వాసాన్ని కనపరిచారు. మేము ఎన్నెన్నో అద్భుతాలు చేశాం, దేవుని సన్నిధిలో మహా అద్భుతమైన కార్యం ఇక్కడ జరగాలని ఆ చెరలో ఉండి విజ్ఞాపనలు చేసిన వారి ప్రార్థనలు పాతాళ బలాన్ని దాటి ముందుకు రాలేదు. దేవునికి మహిమ కలుగును గాక. రాలా? ఎందుకంటే పాతాళ బలము ముందు ఆదాము మొదలుకొని యేసయ్య వరకు ఉన్నటువంటి ప్రతి భక్తుని యొక్క ఆత్మ సంబంధమైన బలము పనికి రాలేదు. ఇప్పుడు కీర్తనకారుడు పాతాళ బలము నుండి నా ప్రాణమును, ఎందుకని మాట చెప్తున్నామనంటే పాతాళ బలము నుండి బయటకు తీసుకుని రాగలిగే బలం కేవలము పునరుత్థానుడైన యేసయ్యకు మాత్రమే ఉందండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని మీరు చదివితే, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనము చదివినప్పుడు, మైక్లో చదవండి, ఆపకుండా ఉంచుకుని చదవండి. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయనగా ఆరోహణం అంటే చదువుకున్న పిల్లలు ఉన్నారు ఇక్కడ, జ్ఞానం కలిగిన వాళ్ళు పెద్దోళ్ళు అందరూ ఇక్కడ ఉన్నారు. ఆరోహణం అంటే పైకి వెళ్ళటమా కిందకి దిగటమా? చెప్పాలి. ఆరోహణం అంటే పైకి వెళ్ళటమా కిందకి దిగటమా? పైకి వెళ్ళటం. అవరోహణం అంటే క్రిందకి దిగటం కదా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు మరణించిన తరువాత ఆయన నేరుగా పరలోకానికి వెళ్ళడానికి ప్రయాణాన్ని ప్రారంభించి ఆయన ఆరోహణమై వెళ్ళేటటువంటి సమయంలో ఆయన అంటే ఏం చేశాడో తెలుసా అండి? ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింద భాగములకు అంటే పాతాళమునకు దిగనని. గట్టిగా స్తోత్రం చెప్పాలా? అయితే బైబిల్ రాసినట్టు తప్పు రాశారా? యేసయ్య అవరోహణమాయను అని రాయాలి కదండి కిందకి వెళ్ళినప్పుడు కదమ్మా. కిందకంటే అవరోహణం, మరి కిందకి వెళ్ళినప్పుడు అవరోహణం అని రాయాలిగా. ఆరోహణమాయను, ఆరోహణం అంటే ఏంటంటే భూమి కిందకి వెళ్ళాడు అని అంటే అర్థం ఏంటంటే, గట్టిగా స్తోత్రం చెప్పండి. మేము వచ్చేటప్పుడు పాస్టర్ గారు మాకు ఒక రూట్ మ్యాప్ చెప్పాడు. ఆయన అయ్యారు మీరు సత్తెనపల్లి వచ్చిన తర్వాత అది ఏంటంటే అది
నరసరావుపేట రోడ్డుకు వచ్చేసి అక్కడి నుంచి మీరు రైట్కి తీసుకుంటే మా మీటింగ్ గ్రౌండ్ ప్లేస్ దగ్గరికి వచ్చేస్తారని చెప్పారు. హల్లెలూయా. సరే అని మేము బయలుదేరేటప్పటికి గుంటూరు దగ్గరికి వచ్చేటప్పటికల్లా మళ్ళీ ఫోన్ చేసి అన్నారు, అలా రాకండి అయ్య గారు, అక్కడ ఏదో ఫెస్టివల్ ఏదో జరుగుతుందంట, మీరు వేరే రూట్లో రండి అన్నారు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. లేదండి, నా రూట్ మ్యాప్ ఇలాగే ఉంది కాబట్టి నేను అలాగే వస్తానంటే ఇప్పుడు దాకా కూడా వచ్చేవాడిని కాదు. ఆమె చెప్పండి హల్లెలూయా. నేను ఎలాగైతేనే మీటింగ్ దగ్గరికి రావాలంతే. ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు పరలోకానికి వెళ్ళటం ఇంపార్టెంట్. వెళ్ళేప్పుడు ఏం చేయాలైనా ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు ప్రభు వారి వరకు పాతాళం బలము చేత బంధింపబడి ఉన్నటువంటి వారందరినీ కూడా పరలోకానికి తీసుకుని వెళ్ళిపోవాలి యేసయ్య ఇప్పుడు. అందుకని ఆయన పరలోకానికి వెళ్ళే ఈ ప్రయాణాన్ని కొంచెం రూట్ మార్చుకొని డైరెక్ట్గా భూమి మీద నుండి పైకి వెళ్ళిపోకుండా భూమి మీద నుండి కిందకి వెళ్ళి కింద నుండి నేరుగా పైకి వెళ్ళిపోయారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రయాణం ఏంటంటే మా ఇంటి దగ్గర బయలుదేరి మీటింగ్కి రావడమే. ఈ మధ్యలో అలా తిరిగానా ఇలా తిరిగానా అనేది కాదు, మీటింగ్ దగ్గరికి వచ్చానా లేదా. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆరోహణమైన అనగా అంటే అర్థం ఏంటంటే ఆయన భూమి యొక్క క్రింద భాగాలు ఎందుకు వెళ్ళాడండి? అక్కడ భక్తులు ఉన్నారు. పాతాళ బలము చేత బంధింపబడి సృష్టి ప్రారంభము నుండి యేసుక్రీస్తు ప్రభుల వారి వరకు ఆ చెరలో బంధింపబడి నలిగిపోతున్నటువంటి వారందరికీ పునరుత్థాన బలముతో విడుదలనిచ్చే విమోచకునిగా ఆయన అక్కడికి వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు యోబు గారు అంటాడు, నా విమోచకుడు ఎవరండి? ఆయన సజీవుడు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన భూమి మీద పుడతాడు, ఆయన భూమి మీద 33.5 సంవత్సరాలు ఉంటాడు, ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, మంచి పేరు సంపాదించుకుంటాడు. 33.5 సంవత్సరాల వయసులో శిలువ మీద ఆయన చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఆయన తీసుకెళ్లి సమాధి చేస్తారు. సమాధి చేసిన తర్వాత ఆయన 3వ దినమున తిరిగి మరలా సమాధిని గెలిచి తిరిగి లేస్తాడు. ఆయన సజీవుడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఇదంతా యోబు గారు ఎట్లా చెప్తున్నాడు? యోబు గారు ఏమన్నా యేసు ప్రభు వారు జీవించిన దినాల్లో ఉన్నాడా? యేసు ప్రభు వెనకాల ఏమైనా సంచిలో గెలుచుకుని 12 మందిలో ఒకటిగా తిరిగాడా? లేదే. యోబు గారి గురించి మీకు తెలిసిన విషయాలే కొన్ని జ్ఞాపకం చేస్తా. ఎవరైనా యోబు గారు 1వ అధ్యాయం 1-2 వచనాలు, ఊజు దేశం నందు ఒక మనుషుడుండెను యోబు అనబడేటువంటి ఆయన ఎవరండి? యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. 10 మంది పిల్లలు, గొడ్లు, మేకలు, పశువులు, గొర్రెలు, మందలు విస్తారంగా గొప్ప ధనవంతుడు. భూమి మీద ఆయన వంటి వాడు ఇంకొకటి ఎవడు లేడు. ఇది ఆయన సాక్ష్యం. గట్టిగా స్తోత్రం చెప్పండి అమ్మా హల్లెలూయా. అయితే ఎంతటి అంటే భౌతికంగా ఆస్తిపరంగా గొప్పడు, అట్లాగే ఆత్మీయంగా యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినోడు. ఇటు ఆత్మీయతలోనూ గొప్పవాడే, ఇటు భౌతికంగా ఆస్తిపరంగానూ గొప్పవాడే. అయితే సడన్ గా యోబు గారు దేవుని పరీక్షలోకి వెళ్ళాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒక్క దినములోనే అన్నీ ఆయన వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. 19వ అధ్యాయం తీశారుగా. ఆయన ఎలాంటి స్థితిలో ఉన్నాడో మీరు ఒక్కసారి ఆ మాటలు చదివితే 14వ వచనం చూడండి. నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు. గట్టిగా స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అందరూ గట్టిగా స్తోత్రం చెప్పాలా. నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు బంధువులు నీ దగ్గరకు వస్తారు. నీకు గౌరవం ఉన్నప్పుడు, సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పుడు, నీకు ఒక అధికారం ఉన్నప్పుడు బంధువులు, స్నేహితులు అందరూ నీ చుట్టే ఉంటారు. కానీ యోబు గారు ఇప్పుడు ఏమంటున్నాడంటే, నా ఆస్తి పోయింది, నా ఐశ్వర్యం పోయింది, నా కుటుంబంలో నేను వెలివేయబడిన వాళ్ళగా అయిపోయాను. అందువల్ల నా బంధువులు నా యొద్దకు రావట్లా, నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయారు, నా ఇంట్లో పనిచేసిన దాసుదాసులు కూడా ఈడెవడో అన్యుడు అన్నట్టు నన్ను చూస్తున్నారు. 15వ వచనంలో, నేను నా పనివాని పిలువగా వాడేమి పలకకుండా ఉన్నాడు. ఇలా చెప్పుకుంటూ వచ్చి 20వ వచనంలో అంటాడు,
నా ఎముకలు నా చర్మముతోనూ నా మాంసముతోనూ అంటుకొని ఉన్నవి, దంతములు అస్థి చర్మము మాత్రము నాకు మిగిలింపబడి ఉన్నది. ఎట్లా ఇవ్వడండి యోబు? ఒక గొప్ప అందగాడు, ఐశ్వర్యవంతుడు, ఆత్మీయుడు, శరీరం అంతా చిక్కిపోయిందట. ఓన్లీ చర్మం ఒకటే ఎముకల మీద కప్పబడింది. అంటే యోబు గారు నిలబడితే ఎముకలన్నీ కనపడుతున్నాయి. యోబు గారు నిలబడితే ఆయన దంతాలు, ముఖం మీద ఉన్న చర్మంలోంచి దంతాలు కనబడుతున్నాయంట, అస్థి పంజరం కనబడుతుంది అనమాట. అంతగా బలహీనం అయిపోయాడు, చిక్కిశల్యం అయిపోయాడు. అట్లాంటి స్థితిలో యోబు గారు ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అలాంటి స్థితిలో ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. ఆ దర్శనం ఏంటంటే, నా స్థితి నుండి నన్ను విడిపించే ఒక విమోచకుడిని నేను చూస్తున్నాను. నా స్థితి నుండి నన్ను విడిపించే ఒక విమోచకుడిని నేను చూస్తున్నాను. ఆ విమోచకుడు నా వ్యాధిని స్వస్థపరుస్తాడనో, నాకు పోయిన ఆస్తిని తిరిగిస్తాడనో, నా కుటుంబం చెడిపోయింది, పడిపోయింది, పతనమైపోయింది, తిరిగి మరలా నిలబెడతాడనో కాదు. నా విమోచకుడు ఆయన నాకు ఎలా కనపడుతున్నాడు అంటే, ఆయన సజీవుడుగా కనపడుతున్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఈ లోకంలో ఎన్నో విశ్వాసాలు ఉన్నాయి. జాగ్రత్తగా వినండి మాటలు, నేను ముగిస్తాను. ఈ లోకంలో ఎన్నో విశ్వాసాలు ఉన్నాయి. అన్ని విశ్వాసాల్లో పుట్టుకుంటది, అన్ని విశ్వాసాల్లో చావు ఉంటుంది. అన్ని విశ్వాసాల్లో వారి దేవుళ్ళు అనబడే వాళ్ళు మాకు ఆ కార్యం చేశారు, ఈ కార్యం చేశారని చెప్పుకుంటారు. కానీ మరణం దగ్గరికి వచ్చేటప్పటికల్లా వాళ్ళు అక్కడ ఆగిపోతారు. కానీ దేవుని పిల్లలమైన మనం బైబిల్ బట్టి, యేసయ్యను బట్టి మరణం తర్వాత కూడా ఒక జీవం ఉన్నదని ఆ అటువైపుకు అడుగులు వేస్తున్నాం మనం. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకో తెలుసా? నన్ను విమోచించిన నా యేసయ్య సజీవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మరణం ఆయన్ని బంధించలేదు, పాతాళం ఆయనను బంధించలేదు, సమాధి ఆయనను బంధించలేదు, అధికారం ఆయనను బంధించలేదు, సైనికులు ఆయనను బంధించలేదు. కారణం ఏంటో తెలుసా? ఆయన సజీవుడు, సజీవుడు. కాబట్టి మూడవ మాట ఏంటంటే, సర్వలోకమునకు దేవుడై ఉన్నవాడు మొదట ఆయన పరిశుద్ధుడై ఉండాలి. రెండు, కృపచూపు వాడై ఉండాలి, శిక్షించేవాడుగా కాదు. మూడు, ఆయన మరణించి మరణమును జయించి తిరిగి లేచినటువంటి వాడై ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అలా తిరిగి లేచిన వాడు మన ప్రభు అయిన యేసయ్య. గట్టిగా స్తోత్రం చెప్పండి. మీరు గమనించారా? పునరుత్థానుడైన యేసయ్య పునరుత్థాన బలంతో ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు ప్రభు వారి వరకు ఉన్న భక్తులందరినీ కూడా చెరగా తీసుకుని ఆయన పరలోకానికి వెళ్ళిపోయారు. మరి యేసయ్య తర్వాత ఉన్న భక్తులు, ఇప్పుడు వరకు ఉన్న మన పరిస్థితి ఏంటయ్యా? మనకేమైనా గ్యారంటీ ఉందా? యేసు ప్రభు వారు విమోచకుడు, సర్వలోకములకు దేవుడైనటువంటి ఆయన మనకేమైనా ఒక గ్యారంటీ ఇస్తున్నాడా? అంటే పౌలు గారు అంటాడు తెస్సలోనిక సంఘంతో, సహోదరులారా, మరణముల గురించి మీరు భయపడవద్దు, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడవద్దు అంటూ, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మినేడలా, ఆయన సజీవుడైన దేవుడిని మనము నమ్మినేడలా, అదే ప్రకారము క్రీస్తునందుండి మృతులైనటువంటి వారందరికీ కూడా దేవుడు ఆయనతో కూడా ఏం చేస్తారండి? వెంట పెట్టుకుని వస్తారంట. బిగ్గరగా దేవుని స్తోత్రం చెప్పండి. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ ప్రభు పరలోకము నుండి దిగివచ్చును. ప్రభునందు నుండి మృతులైన వారు మొదట లేదు, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుట కొరకు మేఘముల మీద ఆకాశ మండలమునకు కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలం ఆయనతో ఉంటాం. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మొదటి రాకలో వచ్చిన యేసయ్య, వినండి, మొదటి రాకలో వచ్చిన యేసయ్య ఆయన పరిశుద్ధుడైన దేవునిగా, కృపచూపు దేవునిగా, సజీవుడైన దేవునిగా ఈ లోకానికి తనను తాను ప్రత్యక్షపరుచుకొని అప్పటి వరకు ఉన్న భక్తులందరినీ పరదేశం తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు మరలా రెండవ రాకడలో మన ప్రభు అయిన యేసయ్య రాబోతున్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. రెండవ రాకడలో మరలా మన ప్రభు అయిన యేసయ్య రాబోతున్నాడు. ఇప్పుడు వచ్చేది ఎందుకో తెలుసా? యేసయ్య పునరుత్థానం తర్వాత మృతి నొందినటువంటి మృతులందరినీ, ఒకవేళ అప్పటి వరకు
మనల్ని మనందరినీ కూడా తీసుకుని పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి రెండవ రాకడలో మరలా యేసయ్య రాబోతున్నాడు. ఇదే మనకు దేవుడు ఇచ్చేటువంటి ఒక గ్యారంటీ. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి మొదటి రాకలో కొంతమంది భక్తులను తీసుకెళ్ళాడు పరలోకానికి. ఇప్పుడు రెండవ రాకడలో ఆ రాక కొరకు ఎదురు చూసే ప్రతి భక్తుణ్ణి, ప్రతి విశ్వాసిని ఖచ్చితంగా ఆయన తీసుకుని వెడతాడు. సంఘమా మేల్కొల్పు కలిగి ఉండండి, ఆయన త్వరగా రాబోతున్నాడు. లోకమా, సర్వలోకమునకు దేవుడై ఉన్నవాడు, విమోచకుడైనటువంటి వాడు మన ప్రభు అయిన యేసు. వారి కుటుంబములను మీరు దీవించండి ప్రభువా. అయా ఇదిగో తండ్రి, కడవరి దినములలో నాయన తండ్రి ఇదిగో ప్రభు భయంకరమైనటువంటి పరిస్థితులను మేము ఎదుర్కొంటున్నాం నాయన. కానీ అలాంటి పరిస్థితులలో కూడా రోషము కలిగి నీ కొరకు నిలవబడినటువంటి నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ కూడా దీని పని కొరకు సాధనాలుగా ఎత్తుపట్టుకున్నాం. ఈ రాత్రి వెత్తబడి నీ మాటలు నీ బిడ్డల హృదయంలో ఫలింపచే మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోండి. యేసయ్య అతి శ్రేష్ఠ నామములో ప్రార్థించి వేడుకొని చుంటున్నాము తండ్రి, ఆమేన్. మన విమోచకుడు మరి పరిశుద్ధుడు. మన విమోచకుడు ఎవరంట? మన విమోచకుడు కృప చూపేవాడు. మన విమోచకుడు సజీవుడు. మరి శ్రేష్టమైన విషయాన్ని మరి సంఘానికి అలాగే గ్రామానికి మరి శ్రేష్టమైన అమూల్యమైన దేవుని మాటలు పంచుకున్నటువంటి దైవ సేవకులు సుజీవ్ కుమార్ అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మంచిది దేవుని బిడ్డలారా, మరి విశ్వసించిన వారం అయితే మనకు ఒక నిరీక్షణ, మన ప్రభు అయిన క్రీస్తు ఆయన సజీవుడై ఉన్న ప్రకారంగా మనము కూడా మరి నిరీక్షించి ఆత్మీయ జీవితంలో మనం జీవించిన వారమైతే మనం కూడా పరలోక రాజ్యానికి అర్హులమవుతాం. అటు నిరీక్షణతో మనం ముందు కొనసాగుతాం. ఇంకా యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకునిగా అంగీకరించిన వారైతే ఇదే మిక్కిలి అనుకూల సమయం, నేడే రక్షణ దినం. మరి వాక్యము దైవ సేవకుల నోట దేవుడు వినిపిస్తూ ఉండగా మరి యేసుక్రీస్తు ప్రభువాన్ని మీరు కూడా సొంత రక్షకునిగా అంగీకరించి క్రీస్తు మార్గంలో జీవిస్తూ దేవుని కృపకు ప్రతి ఒక్కరు పాత్రలుగా ఉండాలనేది ఈ యొక్క సభలు ఈ విధంగా మరి నిర్వర్తించడం జరుగుతుంది కనుక మరి సమయాన్ని కాలాన్ని వృధా చేసుకోవద్దు. భయంకరమైనటువంటి దినాల్లో అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఎవరికి ఏ సమయమున ఏ విధంగా మరణం సంభవిస్తుందో మనకు అర్థం కానటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం కనుక దేవుడిచ్చిన అవకాశాన్ని ఎవరు కూడా పోగొట్టుకోకుండా సద్వినియోగపరచుకోవాలని ప్రభు పేరిట మరి ఈ విషయాలు తెలియజేస్తూ మరి ఈ యొక్క సమయంలో ఈ భారమైన పరిచర్యలో మీ వంతు కూడా గుప్పిలు ఇప్పగలిగి సహాయం చేయగలిగిన వారు ఉంటే మరి దేవుని బిడ్డలు, యవనస్తులు శాంతి మార్గం యవన బిడ్డలు వచ్చి ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉండగా అందరూ కూడా మీ ప్రేమపూర్వక అర్పణ అర్పించగలరని ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాం.
దేవుని బిడ్డలారా, మరి రెండో రోజు కోడికను కూడా మనం ముగింపు ప్రార్థనతో ముగించుకుంటున్నాం. రేపు ఒక్కరోజు మాత్రమే ఈ శాంతి మార్గ సువార్త సభలు ఈ ప్రాంగణంలో జరుగుతాయి. మరి సకాలంలో 6:30 గంటలకే కార్యక్రమం ప్రారంభించబడుతుంది. చివరి రోజు ఎవరైనా పాటలు పాడి ప్రభునామాన్ని మహింపరచాలంటే సమయానుకూలంగా రండి. మరి రేపటి దినమున యోధా మినిస్ట్రీస్ పరిచర్యలలో వాడబడుతున్నటువంటి దైవ సేవకులు నెహెమ్యాన్ గారు మన మధ్యకు రానే ఉన్నారు. నెహెమ్యాన్ గారు మన మధ్యకు రానే ఉన్నారు కనుక శ్రేష్టమైన వర్తమానాన్ని మనం వింటాం. మరి మీరందరూ కూడా మీతో కూడా ఒకరినైనా ఈ సభా ప్రాంగణంలోనికి తీసుకొని రండి. అందరం కూడా కలిసి రేపటి ఒక్కరోజు ఈ ప్రాంగణంలో దేవాదేవుని ఆరాధించుదాం, ఆత్మీయ మేలులు పొందుకుందాం. అదేవిధంగా మరి ఏప్రిల్ ఈ మాసంలోనే 27, 28, 29 తేదీల్లో అనగా సోమ మంగళవారాల్లో, సోమ మంగళ బుధవారములలో రుద్రవారం మన పక్కన ఉన్నటువంటి రుద్రవర గ్రామంలో యేసయ్య దీవెన పండుగలు మరి సువార్త సభలు జరుగునై ఉన్నాయి. దైవ సేవకులు మరి అబ్రహాం పాస్టర్ గారు మన ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రార్థించండి. తప్పకుండా జరుగుతున్నటువంటి ఆ యొక్క సభలలో కూడా ప్రతి ఒక్కరు కూడా పాలు పంపులు పొందవలసిందిగా ప్రభు పేరిట ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. చివరి ప్రార్థన, ఎవరైనా ప్రార్థన ఆసక్తి కలిగి ఉన్నటువంటి వారుగా ఉన్నట్లయితే మరి దైవ సేవకులు డయాస్ పక్కన ఉన్నారు, అభిషక్తులు మీ కొరకు ప్రార్థన చేస్తారు. ప్రార్థన అవసరత కలిగినటువంటి వారు ముందుకు రండి. మరి ఈ సమయంలో రావణపల్లి పరిసర ప్రాంతాల్లో దేవుని పరిచర్య కొనసాగిస్తున్నటువంటి దైవ సేవకులు ఆనంద్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదంతో ఈ కొడుకును మనం ముగించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, జీవాధిపతి అయిన మా యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. మీ దాసులు ప్రభువా ఇమ్మానుయేలు గారిని ప్రభువా మీరు ప్రేమించి ఈ ప్రాంతంలో ప్రభువా మీరు ఏర్పరచుకొని అయా ఇదిగో దేవా దమ్మాలపాడు తొండపి గ్రామంలో ప్రభువా మీరు అప్పగించే పరిచయలో ప్రభువా ముందుకు కొనసాగుతూ ఉండగా అటు రీతిగానే ప్రభువా అయ్యా నిన్న ఈరోజు రేపు జరుగుతున్నటువంటి సభల విషయం తండ్రి అయా మీ దాసుడు ఎంతగానో ప్రయాసపడుతూ ఉండగా సంఘము సహకరిస్తూ ఉండగా ప్రభువా మీ సన్నిధిని ఇక్కడ ఉంచండి అయ్యా, మీ కాపుదల ఇక్కడ ఉంచండి అయ్యా. మీ దాసులను నిలబెట్టుకొని ప్రభువా సంఘముతో గ్రామముతో చేరువచ్చిన బిడ్డలందరితో మీరు మాట్లాడిన విధమును బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా ఈ కూటమిని అద్భుతకరంగా మీరు జరిగించారు. రేపటి జరుగుతున్నటువంటి కార్యక్రమం అంతటిలో కూడా తండ్రి మీ సన్నిధి తోడుగా ఉంచి అనేక మంది ప్రజలను మీరు ఆకర్షించి రేపు చివరి రోజు జరుగుతున్నటువంటి ప్రభువా మీటింగ్ విషయంలో నీ నామానికి మహిమ కలుగులాగున ఈ ప్రాంతంలో గొప్పగా ప్రభువా మీ పరిచయం వాడుకోమని మీటింగ్ అద్భుతకరంగా మీరు జరిగించమని అనేక మందిని మీరే నడిపించమని ఈ యొక్క సభల విషయంలో ప్రభువా ప్రారంభం నుండి ముగింపు వరకు మీరే తోడుగా ఉండి ఈ ఆధ్వర్యంలోనే నడిపించమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనమని అయ్యా బిడ్డలు ఇచ్చినటువంటి కానుకను కూడా దేవా మీరు దీవించి నీ పరిచయలు వాడబడడానికి సహాయం దయచేయండి అయ్యా. కానుకల విషయం కావచ్చు, అయ్యా భోజన పరిచయ విషయం కావచ్చు, ఈ సభల విషయం కావచ్చు ప్రభువా ఎవరైతే ఎంతెంత హెచ్చించి ఉన్నారో ప్రభువా అంతకందుకు రెట్టింపు దీవెన రెట్టింపు ఆశీర్వాదము బిడ్డలందరికీ మీరే ప్రసాదించి మీ కృపలో బలపరిచి గొప్ప కార్యాలు కలుగు చేయమని మా ప్రార్థనకు ప్రతిఫలము దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు రక్షకుడు విమోచకుడు సజీవుడై ఉన్న యేసు క్రీస్తు వారి కృప నిత్యము అన్యోన్య సహవాసములో మనం నడిపిస్తూ ఆదరణకర్తగా మనకు అండగా తోడుగా ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము ఆయన బిడ్డలమైన మనకును సకల పరిశుద్ధులందరకు ఆయన కృప సదాకాలము తోడై ఉండి నడిపించును గాక.
ఆమేన్ ఆమేన్. అందరికి వందనాలు. యవనస్తులు భోజనం తీసుకోవాల్సిందిగా ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాం. సమృద్ధిగా అందరికీ భోజనాలు ఉన్నాయి. ఎవరు కూడా భోజనం చేయకుండా వెళ్ళొద్దు. దైవ సేవకులకు మరి స్టేజి ఎడమ వైపున టేబుల్స్ సిద్ధపరచండి.